నిజాంపేట బాలిక మిస్సింగ్ కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. పూర్ణిమ సాయి అదృశ్యమై 2 వారాలు గడుస్తున్నా చిన్న క్లూ కూడా పోలీసులకు దొరకలేదు. 18 బృందాలు రంగంలోకి దిగి బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. మరోవైపు రోజులు గడుస్తున్నా తమ కూతురి ఆచూకీ లభించకపోవడంతో ఆ తల్లిదండ్రులతో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. నిజాంపేటలో అదృశ్యమైన పూర్ణిమ సాయి సంబంధించిన ఆచూకీ ఇంకా లభించలేదు. 7వ తేదీన తను ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళింది. అప్పటి నుంచి కూడా కనిపించకపోయింది. క్షణం క్షణం దానికి సంబంధించి తల్లిదండ్రులతో ఆందోళన వ్యక్తం అవుతుంది. దాదాపు 18 బృందాలు ప్రస్తుతం రంగంలో దిగాయి. గాలింపు చర్యలు ముమ్మరం చేశాను కూడా పోలీసు చెప్తున్నప్పటికీ కూడా చిన్న క్లూ కూడా లభించకపోవడంతో ఇటు తల్లిదండ్రులు అయితే తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలిక ఆచూకీకి సంబంధించి అంటే మొత్తం మీద కేసును తొందరగా ట్రేస్ చేయాలని కూడా కోరుతున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులు మనతో ఉన్నారు. పూర్ణిమ సంబంధించిన తల్లిదండ్రులు వారితో మాట్లాడలేదు. సార్ చెప్పండి, పోలీసులు ఏం చెప్తున్నారు సంబంధించి? వాళ్ళైతే గట్టిగా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారండి. వాళ్ళ తరపు నుంచి ఒక టీము కూడా తిరుపతి, రాజమండ్రి, విజయవాడ అని సొరంగా తిరిగి వచ్చారని చెప్తున్నారండి నిన్న వరకునండి. కానీ ఏమైతే అప్డేట్స్ అయితే ఏమి క్లూస్ ఏం దొరకట్లేదని చెప్పేసి అంటున్నారండి. ఇంకా మా దగ్గర ఇంకా మా రిలేటివ్స్ నెంబర్స్ అన్ని నెంబర్లు మొత్తం తీసుకున్నారండి. అన్నీ తీసుకున్నారు. మరి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఏంటంటే మాకైతే తెలియట్లేదండి. మాకైతే ఇంతవరకు అయితే ఒక క్లూ కూడా దొరకట్లేదండి. ఇంకేం చెప్పాలి? స్కూల్కి వెళ్ళే ముందు మీతో మాట్లాడిన మార్నింగ్ ఆ రోజు పాప బాగానే ఉందండి. మార్నింగ్ అంతా నేను మామూలు లంచ్ బాక్స్ పెట్టడంలో ఉన్నాను. ఈ కిచెన్లోకే వచ్చి మార్నింగ్ నుంచి జడలు అవి నేనే వేస్తాను అని చేస్తాను. మామూలుగానే ఉంది. తన బిహేవియర్ అంతా ఏమీ అనిపించలేదు. వెళ్ళేటప్పుడు కూడా ఈరోజు వెడ్నెస్డే కదా, రేపు థర్స్డే, నాకు బిస్బిలాబాద్ అంటే తనకి ఇష్టం. అది చేస్తావని అడిగింది. నేను మొన్నను తలూపాను అంతే అండి. పాపకి నాకు తను ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వాటర్ పట్టుకొని స్కూల్కి అని బయలుదేరింది, బయటికి వెళ్ళింది. అక్కడి నుంచి అసలు ఇప్పటి వరకు కూడా తను ఎక్కడుందనేది చిన్న క్లూ కూడా అసలు ఎక్కడుందనేది కూడా అర్థం కావట్లేదు. అసలు చాలా రోజులైంది కదా, మాకు చాలా భయంగా కూడా ఉంది. అమ్మాయి మిస్ అయ్యి తను ఏ పరిస్థితుల్లో ఎలా ఉందో కూడా అసలు ఇటు ఊహకు అందట్లేదు అసలు. కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ చూసుంటే మాత్రం దయచేసి అమ్మాయి గురించి మొత్తం మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ లేదా మా నెంబర్లు తెలిసిన మాకు కానీ ఒక చిన్న సమాచారం మాత్రం ఇస్తే చాలా రుణపడి ఉంటాను నేను అని చెప్పింది. మిమ్మల్ని మాత్రం కోరుకుంటున్నాను. ఎవరైనా సరే అండి చూసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ మాకు కానీ ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు. మా పాప గురించి చాలా సర్చింగ్ జరుగుతుంది. పోలీసులు కూడా చాలా గట్టిగానే బాగా నిలుపుతున్నారు. అయినా కానీ నా పాప ఎక్కడుందో కూడా అసలు ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పటివరకు. దయచేసి ఎవరు చూసినా కానీ పాపకి ముందు దయ ఉంచి మాత్రం కొంచెం సమాచారం అందిస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. మా అమ్మాయి మా ఇంటికి వస్తే చాలని అనుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. తను కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఎటువంటి అనుమానం లేదండి మాకు అసలు. తను నేను చూస్తాను కదా ముందు రోజు తన బిహేవియర్ కూడా బాగానే ఉంది. ఆడుకుంది, వచ్చి చదువుకుంది కొంతసేపు. వాళ్ళ సిస్టర్తో అది బాగా ఆడుతుంది లోపల రూమ్లో. దీన్ని నాకైతే అసలు తన మీద మరి ఎటువంటి బాధ ఉందనేది అయితే నాకు కనిపించలేదు అసలు తనలో. అసలు కిడ్నాప్ సంబంధించిన అనుమానాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇక్కడ నుంచి ఇంటి నుంచి స్కూల్ దాకా వెళ్ళే సమయంలో కొన్ని సీసీ ఫుటేజ్ పనిచేయట్లని చెప్తున్నారు. దానికి సంబంధించి మీకు పోలీసులు చెప్పారా? ఇంకేమైనా మీకు అనుమానాలు ఉన్నాయా? కిడ్నాప్ చేసా ఇక్కడ అలా అవుదని చెడు క్రౌడ్ ఏరియా అండి ఇదంతా కూడా. కంప్లీట్ క్రౌడ్ ఏరియా. మాకున్న 2000 కూడా ఫుల్ క్రౌడ్ ఏరియా అండి. అక్కడ అసలు ఛాన్స్ లేదు. మేము గత 9 ఇయర్స్ని కూడా ఉంటుంది. అమ్మాయి గత 2 ఇయర్స్ని కూడా నడిచే వెళ్తుందండి, దగ్గరే కాబట్టి. ఇంకా ఛాన్స్ అయితే మాకు ఎక్కడ అనుమానం దొరకట్లేదండి. ఉప్పల్ నుంచి ఏదో కాల్ వచ్చింది. ఉప్పల్ నుంచి కాల్ వచ్చిందండి. అది కూడా ఫేక్ అని తెలిసింది. అది ఆ రోజు నైట్ మేము వెళ్ళి మేము స్వయంగా వెళ్ళి ఆ రోజు నైట్ అంతా ఉండి మొత్తం అంతా వెతికామండి. ఈవెన్ ఆ అబ్బాయి ఎవరైతే ఫోన్ చేశారో ఆ అబ్బాయిని క్యాచ్ చేసి కూడా పట్టుకున్నామండి. తిరిగామండి ఆ అబ్బాయి కూడా. ఆ అబ్బాయి సేమ్ మీ అమ్మాయి ఎలా ఉందంటాడు. కనీసం ఫోటో తీసి ఆటో నెంబర్ తీసి పట్టుకున్నా కానీ మేము మాకు దొరుకుండేదేమో అనిపించింది ఆ రోజు అండి. కానీ అది రిజల్ట్ ఏమి రాలేదండి. మీద కూతురు ఆచూకు సంబంధించి మాత్రం ఆ తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళన చెందుతారు. తమ కూతుర్ని ఆచూకరం దొరికితే మాత్రం ఖచ్చితంగా తమకు సమాచారం అందించడం కూడా వారు కోరుతున్న పరిస్థితి ఉంది. మరో పర్సన్ కళ్యాణ్తో కలిసి రమణ, HNTV, హైదరాబాద్. పూర్ణిమ సాయి ఎలా అదృశ్యమైంది? అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో ఏం రికార్డ్ అయింది? దీనిపై మరింత సమాచారాన్ని అపార్ట్మెంట్ నుంచి మా ప్రతినిధి రమణ అందిస్తారు.
సాయి ప్రతిరోజు కూడా పాఠశాలకు వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇది ఈ లెఫ్ట్ గుండా వెళ్ళినా మెయిన్ రోడ్ వస్తుంది, మళ్ళీ ఆ వైపు కూడా ఒక దారి ఉంటుంది. ఆ దారి గుండా కూడా ప్రతిరోజు అంటే సాధారణంగా అయితే రోజు మనం చూస్తున్నటువంటి దారిలోనే తను పాఠశాలకు వెళ్తుంటుంది. కానీ ఆ రోజు అంటే ఎప్పుడైతే మిస్ అయిందో 7th రోజు మాత్రం ఈ లెఫ్ట్ సైడ్ నుంచిగా వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసిన విషయం ఈ దారి గుండా వెళ్ళినట్టుగా చెప్తున్నారు. ఈ మొత్తం కేసులో చాలా ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా దారి పొడుగున ఉన్నటువంటి అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలతో నిర్వహణ లేకపోవడం మూలంగా చాలా వరకు సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. ఈ సీసీ కెమెరాలే మొత్తం కేసులు కీలకంగా ఉన్న నేపథ్యంలో అసలు ఎక్కడ కూడా ఫుటేజ్ లభించకపోవడంతో మేము ఏం చేయాలనేటువంటి విషయంలో పోలీసులు తర్జనపరచబడుతున్నారు. పాఠశాలకు సంబంధించి పాఠశాల సమీపంలోనే ఒక వైన్స్ ఉంది. ఆ వైన్స్లో ఉన్నటువంటి ఫుటేజ్లో మాత్రం చాలా దూరంగా కనిపిస్తుంది. అందులో బాలికలు చాలామంది ఉండడం మూలంగా పూర్ణిమ సాయికి సంబంధించిన ఆచూకీ దొరకడం దాన్ని అందులో గుర్తించిన కష్టం అవుతుందని చెప్తున్నారు. ఏదేమైనా కేసుకు సంబంధించి మాత్రం చాలా చోట్ల ముఖ్యంగా ఉప్పల్ బస్ స్టాండ్ తదితర ప్రాంతాలకు వెళ్ళినట్టు చెప్తున్న క్రమంలో అక్కడ కూడా సీసీ ఫుటేజ్ పరిశీలించారు. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఉప్పల్ బస్ స్టాండ్ ప్రాంతంలో కూడా సీసీ కెమెరా పనిచేయట్లేదని పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా సీసీ కెమెరాలు పనిచేసి అందులో మాకు ఫుటేజ్ లభించి ఉంటే కేసులో కొంత పురోగతి సాధించేవాళ్ళం అన్న విషయాన్ని పోలీసులు చెప్తారు. అయితే కేసుకు సంబంధించి మాత్రం కొంత అంటే తను టెక్నాలజీ పరంగా మాత్రం చాలా ముందుందని చెప్తున్నారు. అందులో ఇన్స్టాగ్రామ్ వాడినట్టు చెప్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో మాత్రం తనకు పర్ఫెక్ట్ లైఫ్ కాదు, హ్యాపీ లైఫ్ కావాలనే ఒక స్టేటస్ను పోలీసులు గుర్తించారు. ఇటు కొంత ఆత్మహత్యకు సంబంధించి కూడా తను ఆత్మహత్య ఈజీగా ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని సెర్చ్ చేయడానికి మాత్రం ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే తను పోయి ఇప్పటికే తన ఇంటి నుంచి వెళ్ళి 15 రోజులు దాదాపు 14 రోజులు అంటే 2 వారాలు అవుతుంది. కాబట్టి క్షణక్షణం తల్లిదండ్రులు మాత్రం ఆందోళన వ్యక్తం అవుతుంది. తమ బాలిక ఆచూకీ లభిస్తే మాత్రం వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతుంది. పోలీసులు అయితే దర్యాప్తును తీవ్రస్థాయిలో ముమ్మరం చేశారు. 18 బృందాలు మామూలుగా మామూలు ఇలాంటి కేసులకు అన్ని బృందాలు రంగాలు దిగడం అనేది మొదటిసారిగా చెప్పాలి. పోలీసులు కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. బాలిక ఆచూకీని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని కోణాలు కూడా వాళ్ళకి ఇప్పటికే చెన్నై నుంచి కూడా ఒక ఫోన్ వచ్చి చెప్తున్నారు. చెన్నైకి ఒక టీం వెళ్ళింది, తిరుపతికి ఒక టీం వెళ్ళింది. ఇలా పొరుగు రాష్ట్రాల్లో కూడా టీమ్స్ ప్రత్యేక బృందాలు వెళ్ళి తీవ్రంగా గాలిస్తున్నాయి. కానీ ఇప్పటికి కూడా బాలికకు సంబంధించి చిన్న క్లూ కూడా లభించలేదు. కానీ ఇన్స్టాగ్రామ్లో మాత్రం తను కొన్ని పెట్టినటువంటి పోస్టులను చూశారు. ఎందుకంటే అంతకుముందు అన్నిటి కూడా యాప్స్కి లాక్ పెట్టడం మూలంగా ఆ లాక్స్ కూడా ఓపెన్ కాలేదు. దీంతో బెంగళూరు నుండి కూడా ఒక నిపుణుడిని పిలిపించి ఆ లాక్స్ ఓపెన్ చేశారు. మొత్తంగా లాక్స్ ద్వారా కొంత సమాచారం అయితే పోలీసులకు వచ్చింది. కానీ అందులో కూడా పెద్దగా వివరాలు లేవు. కొంతమంది స్నేహితులకు సంబంధించిన వివరాలు చేస్తే వారిని మేము విచారిస్తున్నామని పోలీసు చెప్తున్నారు. ఏదేమైనా ఈ కేసు మిస్టరీ మాత్రం ఇంకా పూర్తిగా వెళ్ళలేదని చెప్పాలి. మరి భవిష్యత్ రోజుల్లో ఈ కేసును ఏ విధంగా ఛేదిస్తారనే విషయంలో మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. పర్సన్ కళ్యాణ్తో కలిసి రామనాయచన్ టీవీ, హైదరాబాద్.